యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ నివసిస్తాడో అక్కడ వెలుగు ప్రకాశిస్తూ ఉంది కదా. చీకటి అనగా సాతాను. కొన్నిసార్లు సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు. చీకటి అంటే ఎన్నో సమస్యలు, ఆటంకాలకు ఎన్నెన్నో మన ఆత్మీయ జీవితంలో మనం నష్టపరుస్తాం. కానీ మనము దేవుని కన్నా సాతానునే నమ్ముతాం. ఎందుకంటే దేవుడు మనకి 100 మేలు చేసిన ఒక్కటి ఏదైనా మన జీవితంలో చేయకపోతే ఏం దేవుడు నాకేం చేశాడంట. అయితే ఈ ఉదయకాల సమయంలో కష్టాల మధ్య, కన్నీళ్ళ మధ్య, చీకటి మధ్యలో నువ్వు ఉన్నావేమో. నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చీకటిగా ఉన్న నీకు ఆయన వెలుగులు ప్రకాశిస్తాడు. ఆత్మీయ జీవితంలో ఎంతోమంది నిన్ను నష్టపరచవచ్చు, కష్టపెట్టవచ్చు, బాధ పెట్టవచ్చు. కానీ ప్రభు చెబుతున్నాడు, నీ నష్టానికి నేను లాభాన్ని కలుగ చేసేది. నువ్వు చీకటిలో సాతాను వైపు నడవకుండా వెలుగు మార్గంలో నా వైపు నడవగలిగితే నేను నిత్యంగా నీకు వెలుగుగా ఉంటాను. కొంతసేపు వెళ్ళిపోయే వెలుగు కాదు, శాశ్వతమైన వెలుగుని నీకు ప్రకాశింపజేస్తాను. శాశ్వత వెలుగు అంటే శాశ్వతమైన మేలుని కలగ చేస్తాను. ఆయన నీతో ఈ ఉదయకాలం మాట్లాడు. ఏ విషయంలో నువ్వు సమస్యల మధ్యలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నావు, వాటిని నా ప్రభు ఉదయకాలను తొలగించాలని చూస్తున్నాను. నీకు జరిగే నష్టాన్ని, కష్టాన్ని గురించి ఆలోచించకుండా ఈరోజు నుంచి నేను చీకటిలో కాకుండా వెలుగులో నడుస్తాను. చీకటి అంటే కరెంటు తీసేస్తే ఉన్న చీకటి కాదు. మనల్ని బలహీనపరిచే, మనల్ని ప్రతి ఒక్క శోధనలో తీసుకుని వెళ్తున్నాం. ఆ సమస్యల వైపు మనం వెళ్ళకూడదు. ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాం. నీకు ఆయన వెలుగును ప్రకాశింపజేస్తాడు. ఆయనే నీకు వెలుగుగా ఉంటుంది. బైబిల్లో వాక్యం ఉంటుంది, నా వాక్యము నీ పాదములకు దీపము. ఆ దీపము దేవుడు నీకు వెలిగించాలని చూస్తుంది.